తిరుమల లడ్డు వివాదంపై సిబిఐ దర్యాప్తు చేయించాలి అంటూ నిరాహార దీక్ష చేపట్టిన టీకే విశ్వేశ్వరరెడ్డి మరియు కాంగ్రెస్ సిడబ్ల్యూసి చైర్మన్ గిడుగు రుద్రరాజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ స్వామివారి యొక్క ప్రసాదంలో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా వారు చేసినటువంటి ఎన్నికల వాగ్దానాలను పక్కన పెట్టడమే కాకుండా ప్రత్యేక తరగతి హోదా కానీ, విభజన హామీలు కానీ, మన పక్కన ఉన్నటువంటి పోలవరం కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి అడ్డుకుంటామని కానీ వాగ్దానం, మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించినటువంటి వాగ్దానం, నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి వాగ్దానం, ఇలా అనేక వాగ్దానాలు చేశారు. వాటిలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో కొత్తగా ఈ తిరుమల స్వామివారి యొక్క ప్రసాదం లడ్డూలో జరుగుతున్నటువంటి వాడినటువంటి